నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని గెలిపించాలని ఎమ్మెల్సీ ఎన్నికల పరకాల నియోజకవర్గ ఇన్ఛార్జి నేతాని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పరకాల పట్టణంలోని స్థానిక చైతన్య ఉన్నత పాఠశాలలో బీఆర్ఎస్ నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఏనుగుల రాకేష్ రెడ్డిని గెలిపించాలని ఎమ్మెల్సీ ఎన్నికల పరకాల నియోజకవర్గ ఇన్ఛార్జి నేతాని శ్రీనివాస్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ బండి సారంగపాణి, మున్సిపల్ వైస్ చైర్మన్ రేగురి విజయపాల్ రెడ్డి, పిఎస్సిఎస్ డైరెక్టర్ పంచగిరి శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గతంలో ఎమ్మెల్సీగా పోటీ చేశారు, ఓడిపోయారు. ఈసారి మళ్ళీ బరిలోకి వచ్చారు. అంటే ఆయన ఆల్రెడీ ప్రజలలో 3 సార్లు చెల్లని రూపాయిగా ముద్ర పడిపోయాడు. మరి అలాంటి చెల్లని రూపాయి మళ్ళీ ఈ ఎన్నికల ఎట్లా చెల్తుందో ఒక్కసారి మన విజ్ఞులైన ఓటర్స్ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రజలు, ఓటర్సు, గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టీలకు అతీతంగా ఆలోచించి మరి సరైన నిర్ణయం ఈ ఎన్నికల్లో తీసుకుంటారని, రాకేష్ రెడ్డి గారిని మంచి మేయర్తో గెలిపిస్తారని, ప్రథమ ఓటు ప్రాధాన్యతతోటే వారు రాకేష్ రెడ్డి గారు గెలుస్తారని ఇప్పటికే మాకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం యూనివర్సిటీ పిల్లలు కానివ్వండి, మరి ఉపాధ్యాయ సంఘాలు కానివ్వండి, మరి పెన్షనర్స్ అసోసియేషన్ కానివ్వండి, అందరూ కూడా మాకు మద్దతు ప్రకటించడం జరుగుతున్నది. మరి నల్గొండ విషయానికి వస్తే ఆ కాంగ్రెస్ పెద్దలే మరి తీన్మార్ మల్లను వ్యతిరేకిస్తున్నటువంటి సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. పేపర్లో కూడా రాస్తున్నారు, మీడియాలో కూడా మనం టీవీలలో కూడా చూస్తున్నాం, అనేక కథనాలు వస్తున్నాయి. మరి ఈ రకంగా ఆలోచిస్తే మా పార్టీ అభ్యర్థి తప్పనిసరిగా గెలుస్తాడని మేము పూర్తి నమ్మకంతో, విశ్వాసంతో ఉన్నాం. మరి ప్రజలు కూడా, మా ఓటర్స్ కూడా మా కోరికను మన్నించి, మా కోరికను ఆలోచించి మరి ఆలోచనతో కూడిన ఓటు వేస్తారని ఆశిస్తూ మీ ద్వారా మరొకసారి వారందరూ కూడా విజ్ఞప్తి, విన్నపం చేస్తున్నాం.